పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నంబర్ 1, నిన్న భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి వాళ్ళ అనుచరులు చేసినటువంటి వేరంగం, ఒక దళిత యువకుడిని చితకబాదిన తీరు నిన్నంతా వైరల్ అయింది. తెరా ఈరోజు చూస్తే మరి అతను బెదిరించారో, భయపెట్టారో, ఏం చేశారో, అబ్బాయి అది అలాంటిది ఏమీ లేదు, వాళ్ళు మంచివాళ్ళు, అది ఇది అని చెప్పేసి అతను ఒక వీడియో పెట్టడం, అది హల్చల్ అవ్వటం, దాని మీద వార్తలు రావడం చూసాం. దళితుడిని పాపం ఇంతగా చెతకబాద, ఇంతగా ఇది చేశారని చెప్పేసి జాలిపడ్డ వాళ్ళకు కూడా ఈరోజు ఇదేంటి ఇలా ప్లేట్ ఫిరాయించాడు, ఇలాంటి వాళ్ళకి మనం అండగా ఉండాలా, ఇచ్చి చంపితే చంపారు లదవగోలా అనే ఒక పరిస్థితికి మారిపోయింది. ఇప్పుడు రేపటి రోజున ఇలాంటి అరాచకాలు ఏమన్నా బయటపడ్డా కానీ ఏముందిలే, రేపు వీడి చేతే మరోసారి అబ్బే కొట్టినా కానీ నాకు చాలా సమ్మగా ఉంది, వెన్నపూస రాసినంత తీయగా ఉంది అని చెప్పేసి పెట్టేస్తారు. అవసరమా అని కనీసం పాపం దలిచేవాళ్ళు కూడా లేకుండా పోతారని అందరూ అనుకుంటున్నారు. సో దీని మీద మనం మాట్లాడదాం, ఈ వైనం, ఈ అంశం మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నిన్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత నాకు ఇంతవరకు న్యాయం జరగలేదంటే ఆవేదన వ్యక్తం చేసిన తీరు, అసలు వాళ్ళు ఎంత ప్లానుడ్గా ఉన్నారో, ఓ పక్క మనిషిని చంపేసి ఇంకో పక్క ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి వీళ్ళే చంపారు, వీళ్ళ మీద నాకు అనుమానం ఉందని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వని చెప్పేసి లెటర్ కూడా తయారు చేసి సంతకం పెట్టమని పంపించారు. బహుశా ఈ విషయం ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నట్టుంది ఆవిడ. అంటే ఎంత గుండెలు తీసిన బంటులు అనేది మనం మాట్లాడాల్సింది. దాంతోపాటుగా ప్రస్తుతం పులివెందుల పరిస్థితి. ఇక ఈ 2 అంశాలు పక్కన పెడితే, చంద్రబాబు మొన్న తల్లికి వందనం, ఆ తర్వాత నిన్న అన్నదాత సుఖీభవ, ఈరోజు నేతన్నలకు భరోసా పేరుతోటి సంవత్సరానికి 25,000, వాళ్ళకి మరమగ్గాలకి వాటికి ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు, 500 యూనిట్ల రకరకాల కేటగిరీస్లో ఉన్నాయి. సో సంక్షేమంలో కొత్త శకాన్ని చూపించబోతున్న, కొత్త గోల్స్ సెట్ చేశాడు, కొత్త ట్రెండ్ సెట్టర్గా మారుతున్నాడని. ఇప్పటివరకు సంక్షేమం అంటే పేడెంట్ రైట్ మాదే అని చెప్పుకున్న వైసీపీని కూడా ఈ రికార్డులు బీట్ చేస్తున్నాయి అనేది వాస్తవం కనిపిస్తున్న చిత్రం. మరి ఇది సంక్షేమ విషయంలో కూడా నిరూపించుకుంటున్నటువంటి చంద్రబాబుని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనేది కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఈ 3 అంశాల్లో మొట్టమొదటిగా మనం ఈ భూమన బ్యాచ్ చేసినటువంటి పని, అబ్బే అట్లాంటిది ఏమీ లేదు, నాకు హాయిగా ఆనందంగా ఉందని చెప్పేసి ఆ యువకుడు పెట్టినటువంటి వీడియో ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రాష్ట్రంలో వాతావరణం మారింది, అధికారం మారింది, ప్రభుత్వాలు మారినాయి, కానీ వాళ్ళేం మారలేదు, వాళ్ళ అరాచకం తగ్గలేదు, వాళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు. తిరుపతిలో వాళ్ళ ప్రభుత్వమే నడుస్తున్నంతగా ఈ ఒక్క ఇన్సిడెంటే కాదండి, రియల్ ఎస్టేట్లో వాళ్ళతోటి సెటిల్మెంట్లు, వాళ్ళ వైసీపీ వాళ్ళ పెత్తనాలు అవన్నీ అలాగే కొనసాగుతూ ఉన్నాయి. అది చాలా ఆక్షేపణీయం. ఈ ప్రభుత్వానికి సిగ్గుచెట్టు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే సిగ్గు ఉంటే రాజీనామా చేసి పోవాలి. ఎందుకంటే ప్రజలు వీళ్ళ అరాచకానికి, వీళ్ళ దుర్మార్గానికి, వీళ్ళ అవినీతికి చీకొట్టి మీకు అధికారం అప్పచెప్పారు. నిన్న అక్కడ ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు. లోకల్గా కేంద్రంలో అంటే ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఈ కూటమిలో జనసేన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇలాంటి మంత్రులు వీళ్ళందరూ వ్యవహారం వేరు. లోకల్గా నువ్వు అక్కడ అండగా ఉండాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. అతని వ్యవహార శైలి మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. సరే, మరీ ఇంత దిగజారిపోయి ఈ రకమైన అరాచకానికి నువ్వు అవకాశం ఇచ్చింది ఖచ్చితంగా తప్పుతుంది. ఏమన్నా ఉంటే నువ్వు చెయ్యి అరాచకం ఆ వైసీపీ వాళ్ళ మీద లెవెలవుద్ది. అంతేగాని వాళ్ళు అక్కడున్న టీడీపీ జనసేన క్యాడర్ తోటి మీద అరాచకాలు, ముఖ్యంగా టీడీపీ క్యాడర్ మీద అరాచకాలు చేసి, మీరు అరాచకాలు చేసి సామాన్య ప్రజల మీద కూడా అరాచకాలు చేస్తుంటే అసలు అక్కడ పరిపాలన ఉందా లేదా అనేటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమాధానం చెప్పాలి. ఇక ఆ కుర్రోడు చిత్తగొట్టేసిన తర్వాత అతను బాధపడింది అందరూ చూసాం వీడియోలో. తర్వాత అతను మా అన్నయ్య అతను నన్ను మందలించడానికి ఏడేదో కారు విషయం ఏదో అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చేస్తాడండి పాపం అన్నయ్య అయితే వీడియోలు తీసి అందరికీ సర్క్యులేట్ చేస్తాడు. అలా కదండి, అతను ఏం చేస్తాడు, నిస్సహాయుడు అండి. నిస్సహాయుల పట్ల ఈ రాజ్యము కానీ, పెత్తందారులు కానీ, ఈ దుర్మార్గ అరాచకవాదులు కానీ అనాదిగా నిస్సహాయుల మీద వాళ్ళు ఉక్కుపాదన మోపి వాళ్ళకు అనుకూలంగా చెప్పి చిత్తగొట్టేసి కూడా
అతను దాన్ని తేలిగ్గా తీసుకుని చెప్పాడంటే ఎంత మదన పడి ఉంటాడో, ఎంత ఒత్తిడి చేసి ఉంటారో, ఎంత బెదిరించి ఉంటారో మీరు అర్థం చేసుకోండి. అక్కడ మనం ఆ పిల్లవాడి పట్ల నెగిటివ్గా ఆలోచించకూడదు. అంటే మన కోపం వస్తుంది సహజంగానే, ఎందుకంటే అతని తరపున మాట్లాడిన తర్వాత అదేం లేదు నాడు మేము ఓటేయండి అంటే కొంచెం ఎవరికన్నా హర్ట్ అవుతారు. కానీ అది ఎలా చెప్పాల్సి వచ్చింది, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేటువంటిది మనం ఆలోచించాలి. అంటే ఇలాంటి సంఘటన ఈ మధ్యకాలం ఇంకోటి వచ్చింది, మీకు గుర్తుందో లేదు? అదే మీకు సింగయ్య భార్య, సింగయ్య భార్య ఒక వెర్షన్ అయితే, ఆ మధ్య వీళ్ళు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి ఒక కార్యక్రమానికి వెళ్తే ఒక మహిళ చంద్రబాబు నాయుడు పథకాలన్నీ బాగా వస్తున్నాయా అది అంటే అంతా బాగా వస్తుంది కదా, తెల్లారి మళ్ళీ బులుగు చీర కట్టించి మరీ చెప్పించారు కదా. ఇప్పుడు దీని బాధ్యులు ఎవరంటారు? ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే వరకు ఎమ్మెల్యే టికెట్ల కోసం యుద్ధం, పదవులు తర్వాత మంత్రి పదవి కోసం యుద్ధం, తర్వాత లోకల్గా ఉన్న లీడర్లందరూ కూడా లోకల్ బాడీలోనూ లేకపోతే నామినేటెడ్ పదవుల కోసం ఉవ్వెళ్ళు ఊరుతూ ఉంటారు. అసలు పార్టీ గురించి వీళ్ళందరికీ బేస్ పార్టీ. ఆ పార్టీ ఉనికిని, ఆ పార్టీ నాయకత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఘటనలు జరుగుతూ ఉంటే వీళ్ళు ఏ రకంగా ఎదుర్కొంటున్నారు, మీరు ఏ రకంగా భరోసా ఇస్తారు కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలకు కానీ అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా టీడీపీ క్యాడర్ కానీ నాయకులు కానీ లేకపోతే ఇప్పుడు జనసేన వాళ్ళు కానీ వాళ్ళంత అరాచకంగా ఉండరు, ఉండమన్నా ఉండలేరు. కానీ రక్షణ కల్పించడానికి ఏం రోగం మీకు? ఇటువంటి దుర్మార్గం చేసినప్పుడు తోలు తీసి మోకాలు చెప్పులు తీసేయడానికి మీకేంటి అభ్యంతరం? మిమ్మల్ని ఎవడు చేయట్టుకుని ఆపాడు లేదా మీకు భయమా? అంటే జో జీతా వహీ సికిందర్ అన్నట్టుగా ఎవడైతే వీరుడున్నాడో వీరతాళ్ళు వాడికి వేయాలనేటువంటిది వాడు దుర్మార్గుడైనా వీరతాళ్ళు వాడికే వేయాల్సిన పరిస్థితి కల్పించకూడదు. మీరు మైట్ ఈజ్ రైట్ అనేటువంటిది మన ఈ ప్రజాస్వామ్యంలో కుదరదు. కాబట్టి ఆ నిస్సహాయుడి మీద వాళ్ళ దుర్మార్గం దౌర్జన్యం అనేటువంటిది నిరంతరం కొనసాగుతుంది, అదొక ప్రక్రియ కింద. దాన్ని ఎదుర్కోవడంలో వీళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. ఆ పోలీస్ వ్యవస్థ కానీ లోకల్ లీడర్స్ కానీ అందరూ ఫెయిల్. వాళ్ళ వల్ల కానప్పుడు, ఎదుర్కోలేనప్పుడు వాళ్ళ అధిష్టానాలకు చెప్పుకోవాలి, ఏమంటే ఓవర్గా ఉంది, మా పోలీసు సహకరించట్లేదు, మేమేం చేయాలో అర్థం అవ్వట్లేదు, మీరు పూర్తిగా దృష్టి పెట్టాలని చెప్పుకోవాలి. అదేం చెప్పుకోకుండా అతను వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సుబ్బారావు గుప్తా అని కొట్టారు అలాగా. మళ్ళీ అప్పుడు ఇది అంటే ప్రభుత్వాలు మారతాయి కానీ బాధితులు మారట్లేదు, ఆ అరాచకం మారట్లేదు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మాయని మచ్చ ఈ ప్రభుత్వాలకి. ఎందుకంటే అసలే ప్రజలు కార్యకర్తలు ఆయా పార్టీల కార్యకర్తలు ప్రజలు కూడా వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారో అనేటువంటి భావన బలంగా ఉంది అందరిలో. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకో సంఘటన ఇటువంటి జరుగుతా రప్ప ఆడిస్తానంటాం, తొక్కించి చంపేసి తిరిగి మొగుండు కొట్టి మొగసాలకి నుండి ఎదురు దాడి చేయటం, పాస్టర్ గారు చనిపోతే దాని పెద్ద ఇష్యూ కింద చేయటం, ఇవన్నీ చూస్తున్నారు జనాల్లో. ఒక రకమైన వీళ్ళమే కూడా విరక్తి కలుగుతూ ఉంది. అందరు గాలిలో చూస్తున్నారు, పిచ్చోళ్ళు అయిపోయి, ఏంట్రా బాబు ఆడున్నప్పుడు అలా చేసాడు, వీళ్ళుంటే ఏదో జరుగుద్ది అనుకుంటే ఇప్పుడు కూడా ఇలాగే ఉంది అన్న భావనలోకి వచ్చారు వీళ్ళందరూ. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇది కొంచెం సీరియస్గానే తీసుకున్నారు. వాడు ప్లేట్ మార్చేసినా వీళ్ళని వదిలిపెట్టి ప్రసక్తి ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా అభిప్రాయం తప్పు అవుద్దేమో కరెక్ట్ అవుద్దో చూద్దాం రేపు మాపు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కొండ మీద కూడా రాచకం చేస్తున్నారట. ఇప్పుడు విచిత్రంగా ఈ వైసీపీ బ్యాచ్ ఎవరో కూడా వాళ్ళు చేసిన అసలు నేరాలు, పెద్ద పెద్ద నేరాలు ఉంటాయి కదా, ఆ నేరాల్లో వాళ్ళకి ఏం శిక్ష పడతలేదు, దాని మీద వీళ్ళేం కదపలేదు. ఇప్పుడు లడ్డు విషయంలోనూ లేకపోతే అక్కడ దోపిడీ చేసిన దాంట్లోనూ లేకపోతే వాళ్ళ నాన్న కరుణాకర్ రెడ్డి వాళ్ళు చేసిన తిరుమల విషయంలోనూ ఫండ్స్ విషయంలోనూ దాని జోలికి ఇంకా వెళ్ళలేదు వీళ్ళు. ప్రతి కేసులోనూ కూడా ప్రతి ఓడు కూడా రెడ్ బుక్ దగ్గరికి వాళ్ళే వెళ్తున్నారు కానీ రెడ్ బుక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు వరకు. చూసుకోండి అందరూ, ప్రతి ఒక్కడో ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు కూడా ఒక్క లిక్కర్ స్కామ్లోనే వాళ్ళు కూడా అలాగే దొరికారు, ఎక్కడికో పారిపోతుండగా దొరికారు తప్ప ఇక్కడ ఉండగా చెవిరెడ్డిని అరెస్ట్ చేయలేదు వాళ్ళు. చెవిరెడ్డి అంతకుముందు 2 రోజుల ముందు వీరంగా గరగాట ఆడాడు కదా ఒంగోలు పోలీస్ స్టేషన్ దగ్గర. మీరు ఇక్కడ గరగాట ఎక్కువ ఆడేస్తున్నారు, కాసేపు ఆగండి, ఎందుకంటే ఈ మీద కేసు ఉందని చెప్పి పట్టుపోయినప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్. అలాంటి పని చేయడం వీళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదండి వీళ్ళకి ఎవరికైనా. ఇప్పుడు మీకు అనగనగా ఒక రోజున సినిమా వచ్చింది, రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, బ్రహ్మానందం నెల్లూరు పెద్దారెడ్డి తెలుసాను ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. లోపల తీసుకెళ్ళాడు పైలోడు పెడతాడు ఎదురుగుండా, నోరు మూసుకుని జైలు లోపల లాకప్లో పోయి కూర్చుంటాడు. అలాగే చేయాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి కొంచెం. ఎంతసేపు కఠినంగా క్రూరంగా మీసాలు పెంచి భయపెట్టిలా ఉండకూడదు పోలీసులు కూడా. వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నప్పుడు ఒకసారి రమ్మంటారంటే కూల్ డ్రింక్ తాగుతారు కానీ లోపల తీసుకెళ్ళి కుమ్మేయాలి.
ఏంటండి ఏమైనా ఒకటి ఆ పాపం బదలా పడినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కొంచెం ఆలస్యం చేసినా ఇళ్ళమే చర్యలు తీసుకోవడానికి వాళ్ళే ఆ చెరుకు మిషన్లో చేయటత్తర పట్టుకొచ్చి ఇది జరుగుతుంది. ఎస్, ఖచ్చితంగా సార్. సరే, ఇక ఈ అంశం పక్కన పెట్టినట్టయితే ఇక రెండో అంశంలోకి వెళ్తే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి ఆ వ్యవహారం ఇంకా సాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు నిన్నగాక మొన్న కూడా సిబిఐని అడిగింది. ఇంకేం లేదు, దర్యాప్తు మొత్తం అయిపోయింది. మరి అసలు దోషులు ఎవరో ఏంటి, వాటి కథ ఏంటి, కమాంశం ఏంటి అనేది పూర్తి స్థాయి క్లారిటీ రాకుండానే చాలా విషయాల్లో ప్రశ్నలకు సమాధానం దొరకకుండా సరే ముగిసిపోయింది అన్నారు. ఆవిడ నిన్న మాట్లాడుతూ ఆ రోజే వీళ్ళ ముగ్గురు పేర్లు రాసి వీళ్ళే మా నాన్నను చంపారు, నాకు అనుమానం వీళ్ళ మీదే ఉందని చెప్పేసి తీసుకొచ్చి సంతకం పెట్టమని లెటర్ ఇచ్చారు. అది చదివిన తర్వాత నేను పెట్టలేదు, నాకు డౌట్ వచ్చిందని చెప్పేసి అంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆ ముగ్గురులో ఆదినారాయణ రెడ్డి సరే కారణాల వల్ల బీజేపీకి పోయాడు, బీటెక్ రవి స్టిల్ ఇందుట్లోనే ఉన్నాడు. సతీష్ రెడ్డి ఆ తర్వాత కొన్నాళ్ళకేమో వైసీపీలోకి వచ్చి ఇప్పుడు మరీ వీరంగం ఆడుతున్నాడు. మరి ఈ విషయం తెలిస్తే ఏమైపోతాడంటారు? ఇప్పుడు యాక్చువల్గా సునీతారెడ్డి గారు ఆవిడకి చాలా అన్యాయం జరుగుతుందండి. ఎందుకంటే ఈ వివేకానంద రెడ్డి గారి మర్డరు జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్, సంశయ లాభం. అంటే అప్పటికే అనుమానాలు ఉన్నాయి, జగన్ చేసాడా ఆడే చేయించుంటాడో అనేటువంటిది అందరికీ అనుమానం ఉంది. అక్కడ ఒక సంశయం ఉంది, ఒక డౌట్ ఉంది, ఇది చేసాడా కాదా బయట వాళ్ళ అనేటువంటిది ఆ సంశయ లాభాన్ని పొందాడు. గ్యాగ్ ఆర్డర్ అది తెచ్చుకుని అప్పుడున్న ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుని మన చంద్రబాబు గారు కూడా అన్నారు, అది మేము కొంచెం వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా చేస్తుంటే అప్పుడే బయటపడేది అనేటువంటిది ఆయన నోటి నుంచి వచ్చింది మాట. కాబట్టి వాళ్ళు ఆ సిఐని వాళ్ళని గట్టిగా స్ట్రిక్ట్గా చేసి ఆ క్రైమ్ సీన్ అది దాని విషయంలో వాళ్ళందరినీ బుక్ చేస్తుంటే స్పాట్లో బుక్ చేస్తుంటే అంటే అప్పుడు చేయలేని పరిస్థితి కదా, అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది, పూర్తిగా చేతులు కట్టేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అండి, ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వమే అయితే అయినా చేయొచ్చు. ఈ లోపల ఏం చేశారంటే వాళ్ళు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, దీని గురించి మాట్లాడకుండా ఎన్నికల్లో లబ్ధి పొందకూడదు అన్నట్టు కాదు. వాళ్ళు పెద్ద ముద్ర కేసులు కదా, ఎంత ముద్ర కేసులు కాకపోతే ముక్కల కింద నరిగేసి దాన్ని గుండుపోటు అని చెప్తారండి. వాళ్ళ నమ్మకం ఏంటి, సునీత గారు వచ్చే లోపల కుట్లేసేసి శుభ్రంగా బ్యాండేజ్ చుట్టేసి మొహం ఒకటి కనపడేలా పెట్టి ఆ కఫిన్ బాక్స్ ఐస్ బాక్స్ తెస్తారు కదా, అందులో ఆయన మొహం ఒకటి కనపడుతుంది, మిగతా అంతా పూలతో కప్పేస్తారు. కప్పేసిన తర్వాత ఈ అమ్మాయి రాగానే అప్పుడు దాకా ఏడ్చుంటారు, కొంచెంసేపు ప్రార్థన చేసుకుంటారు మౌనంగా, క్రైస్తవం కదా. ఆవిడ రాగానే ఒకసారి బోరుమని ఏడ్చి గబగబా తీయండి అని చెప్పేసి కన్నం చేసేద్దరు. ఇది వాళ్ళ ప్లాను. అయితే ఈవిడికి ఈ లోపల ఎవరు ఫోటోలు పెట్టారు, అయ్యే బయటకు వచ్చిన ఫోటోలన్నీ, మీడియాకు వచ్చిన ఫోటోలన్నీ అయ్యే. ఆ ఫోటోల్లో నుదుటి మీద ఘాట్లు ఇవన్నీ రక్త గాయాలు ఇవన్నీ కనిపించిన తర్వాత ఆవిడ పోస్ట్ మార్టం డిమాండ్ చేశారు. లక్కీగా పోస్ట్ మార్టంకి డిమాండ్ చేసేటప్పటికి వాళ్ళు కుదరదు వద్దు రకరకాలు ఎన్ని చెప్పినా వినలేదు. పోస్ట్ మార్టం తర్వాత ఇది డెడ్లీ వెపన్ తోటి శుభ్రంగా చంపేశారు, కొట్టి చంపేశారని అర్థమైన తర్వాత అప్పుడు ప్లేట్ మార్చేసి ఈ అమ్మాయికి అప్పుడు కూడా ఏం చెప్పారంటే ఇలాగా ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి వాళ్ళ మీద పెట్టి సంతకం చెప్దాం, తర్వాత చూసుకునే సంగతి, మనది ఎలాగ ప్రభుత్వం వస్తుంది కదా మనం చేద్దామని అప్పుడు సిబిఐ డిమాండ్ చేశాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపద్ధర్మమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు నమ్మను నేను, ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పుడు విజిలెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన నమ్మను నేను అని చెప్పేసి సిబిఐ కావాలన్నాడు. సరే, ఎలక్షన్ దగ్గరికి వచ్చింది, ఇంకా అంతా అయిపోయిందండి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా అతను తప్పు లేకపోతే, వాళ్ళ పాత్ర లేకపోతే, వాళ్ళ సూత్రధారులు కాకపోతే ఇమీడియట్గా వాళ్ళ చిన్నాన్న తన చెల్లెలకి ఇద్దరు పిల్లలు ఒకసారి అయ్యింది, ఒకే పీటల మీద చేసుకున్నారు, ఒకే వేదిక మీద. అంటే ఉన్నప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేయాలి కదా చిన్నాన్న, వాళ్ళ నాన్నకి లక్ష్మణులా తోడున్నాడు కదా. అది చేయకుండా సిబిఐ ఎందుకు మనకే అని చెప్పేసి మొన్న సిట్ని కూడా నీరుగార్చేసి ఈ కేసు నీరుగార్చేయడానికి చూశాడు. అప్పుడు ఇవిడికి అనుమానం పూర్తిగా బలపడి సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ తెచ్చుకుంది. సిబిఐ వచ్చిన తర్వాత ఏమైందంటే మొత్తం బొమ్మలాగేశారు. ఆ దస్తగిరి అన్నవాడు కంప్లీట్ పోస్ట్ కూర్చున్నట్టు చెప్పేశాడు, అప్రూవర్గా మారిపోయాడు. జడ్జి గారి ముందు స్టేట్మెంట్ ఇవ్వతే ఈ పాటికి అతన్ని సర్దిచ్చేద్దరు దుకాణం. అతను డబ్బుకి దేనికి లొంగలేదు, ఇంకా చాలా బాగా నిలబడ్డాడు. అతను అంతకుడైనా సరే ఈ విషయంలో గట్టిగా నిలబడ్డాడు. కానీ
ఈ దేశంలో వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర పోలీసు వ్యవస్థ నిజంగా వాళ్ళు సిగ్గుతో తలవంచుకోవాలండి. ఎందుకంటే ఒక హై ప్రొఫైల్ మర్డర్ అయినా లేదా సాధారణమైన వ్యక్తి చనిపోయినా చంపేసినా వాళ్ళు స్పందించాల్సింది ఒకేలా స్పందించాలి. అయితే ఈ హై ప్రొఫైల్ మర్డర్లో మరికొంత జాగరూకత, కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద చాలా సీరియస్గా తీసుకుంటారు. అలాంటిది తీసుకోకపోగా దాన్ని నీరుగార్చడానికి ఎక్కడికక్కడ ప్రయత్నాలు జరిగినాయి. అందులో సిబిఐలో కొంచెం చురుకుగా ఉండే అధికారులు దీన్ని కూలంకషంగా దీన్ని కంక్లూజన్ తీసుకురావడానికే చేసిన ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకున్నారు. ఆ అధికారులను మార్చడం, అధికారులను బెదిరించడం, బాంబులే చంపుతున్నారు. అరెస్ట్కి వస్తే అడ్డుకున్నారు. ఇలాంటి విన్యాసం ఈ 4 ఏళ్ల నుంచి ప్రతిరోజు 5-6 ఏళ్ళ నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఆ చావుని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడు. తర్వాత 3-4 ఏళ్ళు నాతో సహా అందరూ కూడా హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పేసి ఒక నినాదంగా తీసుకుని ఈ ప్రభుత్వం గెలవటానికి ఎంతో కొంత కారణమైంది ఆయన చావు. సునీత గారు పోరాటం ఇప్పుడు కూటమి గెలవడానికి తోడ్పడింది. అది కాదనలేని సత్యం అండి. అటువంటప్పుడు ఈ ప్రభుత్వం ఆపద్ధర్మంలో ఉండగా మర్డర్ జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతను సొంత కుటుంబీకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు కూడా అతను పక్క తోసాడు. కారణం మూల కారకుడు అతనే కాబట్టి, అతని కోసం వాళ్ళు చేశారు కాబట్టి, అతనే చేయించాడు కాబట్టి. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎవడన్నా ఒప్పుకోకపోయినా అతనే చేయించాడు. ఏంటండి ఇక్కడ డ్రాగ్ చేసుకుంటే వచ్చి సుప్రీంకోర్టు ఏడే పరిస్థితి అంటే విచారణ అయిపోయిందని ఎలా చెప్తారండి? బుద్ధి జ్ఞానం లేని సన్నాసులు. వాళ్ళు మనిషిని మెత్తారు, అన్నం తింటున్నారా? అశుద్ధం పందిపెంట తింటున్నారు వాళ్ళు. తప్పు కదా అది. వాళ్ళకి ఏమన్నా ఈ ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల, వాళ్ళు చేసే డ్యూటీ పట్ల బాధ్యత ఉందండి? ఆ సిబిఐకి విచారణ అయిపోయిందని ఎలా చెప్తాడు? అది చెప్పినోడు జగన్మోహన్ రెడ్డి విచారించారా? గొడ్డలతో నరికారు మా బాబాయ్ని, అక్కడ తీసుకెళ్ళి అక్కడ కొట్టాడు అన్నామండి. విచారించారా మీరు తీసుకెళ్ళి? అతను కుర్చీ వేసి కూర్చున్నట్టు అక్కడ కూర్చుని చూస్తూ ఉంటారు చూడండి, ఆవకాయ పచ్చడి పెడుతున్నప్పుడు, లేకపోతే పంది మాంసం కోసి ముక్కలు వాటాలు వేసుకుంటూ ఉంటారు చూడండి, అప్పుడు కుర్చీ వేసుకుని చూస్తూ ఉంటాడు ఈ జగన్ రెడ్డి వాళ్ళ తాతాళ్ళని. అలా కూర్చుని చూశాడు కదా చంపినప్పుడు. అలా చెప్పాడు మనకి. అంటే నీకు ఎవరు చెప్పారు? నీకు ఎవడన్నా వీడియో తీసి చూపించారా? లేకపోతే నీకు గొడ్డలు వేసుకుని ఎవడు చెప్పాడు? గొడ్డలు అనేటువంటి మాట నీ నోట్లోంచి ఎలా వచ్చింది? ఎవరు చెప్పారు నీకు గొడ్డలన్నీ? ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో డెడ్లీ వెపన్ అని వచ్చింది, చెప్పారు వాళ్ళు, పదునైన ఆయుధం అని. గొడ్డలు అనేటువంటిది అప్పుడు లేదు. దస్తగిరి ఎప్పుడైతే అప్రూవర్గా మారి తనకు స్టేట్మెంట్ ఇచ్చాడో, కన్ఫెషన్ తర్వాత వాంగ్మూలం ఇచ్చాడో, అందులో చెప్పాడు అతను, కదిరిలో కొన్నాం, అక్కడ పెట్టాం, ఇక్కడ పెట్టాం, అది చేసుకున్నామని. తర్వాత మళ్ళీ అది ఎక్కడ దాచారో కూడా దానికోసం వెళ్ళారు వీళ్ళంతా. ఆ క్రైమ్ సీన్ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళందరి చేత విచారణ చేసి గూగుల్ టేక్ అవుతారుగా ఎవడెవడు ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఏం మాట్లాడారు మొత్తం వచ్చింది బొమ్మ. మరి ఇతన్ని విచారణ ఎందుకు చేయలేదు? విజయసాయిరెడ్డి గుండుపోటు అని చెప్పాడు అతను. నాకేం తెలుదండి బాబా అతను చెప్పాడు అవినాష్ రెడ్డి అన్నాడు. అవినాష్ రెడ్డిని విజయసాయిరెడ్డిని చెరుకు పక్కన కూర్చోబెట్టి ఎందుకు విచారణ చేయలేదు? ఆ నేర స్థలంలో ఆ ఆనవాళ్ళన్నీ చెరిపేసిన ఈ అవినాష్ రెడ్డిని ఎందుకు విచారణ చేయలేదు మీరు? ఈ సాక్షులందరూ ఒక్కొక్కళ్ళు అంతర్ధానం అయిపోతున్నారు. టికెట్లు రిజర్వేషన్ లేకుండా టికెట్లు తీసి ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలంటే రిజర్వేషన్ కావాలి. వీళ్ళ స్పెషల్ ఏంటంటే మీకు రిజర్వేషన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, పడుకోబెట్టేస్తూ ఉంటారు వీళ్ళు. అప్పుడు పట్టాల రవీందర్ మర్డర్ కాడి నుంచి ప్రతి విషయంలోని వీళ్ళకి సంబంధించిన ఏ విషయంలోనే సరే రిజర్వేషన్ లేకుండా సాక్షులందరినీ అసలు భలే పంపిస్తారండి. వాళ్ళకి ప్రయాణ ఖర్చులు మిగులుతూ ఉంటాయి అందరికీ పైకి వెళ్ళటానికి. ఇలాంటి పరిస్థితుల్లో విచారణ అయిపోయిందని ఎలా చెప్తారండి వాళ్ళు? ఇది మహా పాపం, నేరం కదా వాళ్ళు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం మరి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి కదా, డాక్టర్ గారికి. ఒక తండ్రి, ఆవిడ హై ప్రొఫైలా. అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అది మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, పైగా పులివెందల ప్రాంతంలో ఒక మాజీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు. పులివెందల ప్రాంతంలో చాలా ప్రాబల్యము, పట్టు ఉన్న వ్యక్తి. అతనికి అనేక మంది అభిమానులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి బదులు ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్ అతను ఆర్గనైజ్ చేసేవాడు మొత్తం నియోజకవర్గం అంతా. అటువంటి వ్యక్తి చావు ఒక మర్మం, ఆ మాయ అందరికీ తెలిసి ఎవరు చేశారో అది చట్టం చెప్పాలి, వాళ్ళు శిక్షించాలి. అది చేయకుండా సూత్రధారులు ఎవరో బయట పెట్టకుండా అసలు అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఎప్పుడు బెయిల్ ఇచ్చారు? ఇది పచ్చి మోసం కదా.
ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఆవిడకి అన్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. ఇక్కడ ఇలాగ సునీత గారి పట్ల ఇది ఆవిడకి న్యాయం చేయకపోతే కూటమి ప్రభుత్వం కూడా ఆవిడ మోసం చేసినట్టు అవుద్ది, ప్రజల దృష్టిలో పలచన అవుద్ది. అన్నట్లుగానే ముఖ్యంగా ఒక క్రెడిబిలిటీ పోద్దండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు కానీ, నేను కానీ సునీత గారి విషయంలో మనం ఈ సిబిఐ దర్యాప్తు సంస్థ కంటే కూడా మన సోల శోధన చేసి రకరకాలుగా కథనాలతోటి వీళ్ళే చేసారని అందరు ప్రజలందరికీ చెప్పాం. మనం ఇప్పటికీ అదే స్టాండ్, మనం అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని చెప్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా అటువంటి స్టాండ్ తీసుకుని అక్కడ సిబిఐ చేతులకు వెళ్తే ఇంకే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు? అలా కాదు, అక్కడ ఒక ఎస్పీ నేను సహకరించలేను అన్నాడు అరెస్ట్కి వెళ్ళినప్పుడు. నీకు ఏం అభ్యంతరం వచ్చింది, నిన్ను ఎవడ ఆపాడు అనేటువంటిది కూడా వీళ్ళు చెయ్యాలి. సిబిఐ చేయాలి ఆ పని. వాళ్ళు ఏ గూటు పంజరంలో చిలక ఎవడ ఆడిచ్చాడో ఆడికి మామూలు ఇంత లాభం పురుగులు పట్టిపోతాడు స్వామి. ఈ డబ్బులు తినేసి వీడి పంపించిన డబ్బు అది ప్రజల రక్త మాంసాలు, రక్తం తాగిన డబ్బు అదంతా, మద్యం మీద వాటి మీదనే. జగన్మోహన్ రెడ్డి బాబు సంపాదించింది, ఆడు కష్టపడి రాళ్ళు కొట్టి సంపాదించింది ఇస్తే పర్లేదు. వీడి ముఖానికే ప్రజల సొమ్ము కొల్లగొట్టేయటం, జేబులు కొట్టేయటం తప్ప ఏం తెలుసండి వీళ్ళకి. పైగా ఆ దొంగతనాలతో సరిపెట్టుకోకుండా చావులు, చంపడాలు, ఈ అరాచకం ఏంటంటే కొట్టడాలు ఉన్నాయి. వీళ్ళని ఏమాత్రం క్షమించినా ఈ ప్రభుత్వాలని చరిత్రలో వీళ్ళకు నల్ల పేజీ ఉంటుందండి. వీళ్ళని శిక్షిస్తే కనుక త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో కూడా ధర్మాన్ని కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుదనేటువంటి నానుడిని, సూక్తిని నిజం చేసిన వాళ్ళు అవుతారు. ఆ పని చేయాలని చెప్పి కోరుకుంటాం. ఖచ్చితంగా సార్. ఇక ఫైనల్గా మనం మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంక్షేమ విషయంలో కూడా ఇక్కడ ఇంకొక మాట, ఇప్పుడు మొన్న తిరుపతిలో జరిగిన కరుణాకర్ రెడ్డి విషయంలో కానీ, ఈవిడ సునీత గారి విషయంలో జరుగుతున్న విషయంలో కానీ, ఈ తురకా కిషోర్ని అతన్ని వెంటనే విడిచిపెడతాం, లోపల పెట్టడానికి వీల్లేదు, ఎప్పుడో కేసు ఇప్పుడేటి, ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది అంటే, మహాకవి దాశరథి కృష్ణమాచార్య చాలా క్రితం, ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం ఒక గేయం రాశాడు, ఒక గీతం రాశాడు. అది మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నా ప్రేక్షకుల కోసం నేను ఇప్పుడు ఇవాళ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాను. నన్ను కదిలించేసింది నిన్నటించి ఆ గేయం వింటుంటే. ఒక రకమైన ఎమోషన్కి గురి చేసింది. ఇవాళ జరుగుతున్న పరిస్థితులకి కాలానుగుణంగా, అంటే నిత్య నూతనం అంటారు వీటిల్నే. అది ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ, భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులందరూ. ఇలాగా ఆయన ఒక గేయం రాశాడు. ఇది దాని గాత్రం, నా గొంతు గాత్రాన్ని సహకరించదు కాబట్టి నేను ఈ వాక్యంగా చెప్పాను నేను. కానీ అది ఒక మంచి సుస్వరంతో ఆ పాడితే కనుక అంటే అది ఒక రకమైన రోమాంచితం అంటారు కదా, అంటే మనుషుల్ని కదిలించే విధంగా ఉంటుందండి ఇది. అంటే ఒక రాజును గెలిపించడం కోసం ఒరిగిన నరకంటాలు ఎన్నో అనేటువంటిది ఎంత పవర్ఫుల్ వర్డ్ అండి అది. మరి వాళ్ళు ఆ రాజు ఆ ఒరిగిన నరకంటాలు అన్నట్లు గుర్తుపెట్టుకోవాలి కదా ఏంటండి. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా, ఇవాళ కూటమి ప్రభుత్వం అయినా, మోడీ గారైనా, రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే ఎవరైనా సరే ఒకసారి ఇటువంటి చూసి ఇలాంటి అన్యాయాల మీద వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. ఆ దేశం ఎప్పుడైతే అన్యాయాన్ని మీరు అరికట్టి శిష్టరక్షణ చేశారో అప్పుడు ఆ రాష్ట్రం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. ఫైనల్గా మనం బ్రీఫ్గా మాట్లాడదాం. కూటమి ప్రభుత్వం పథకాల విషయంలో, సంక్షేమం విషయంలో కూడా తన మార్కుని నిలుపుకుంటూ, తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభవ కానివ్వండి, ఇప్పుడు నేతన్నలకు ఇచ్చేటటువంటి వాళ్ళ భరోసా ఏదైతే ఉందో, సంవత్సరానికి 25,000, పైగా వాళ్ళకి విద్యుత్ హామీ, ఇవన్నీ చూస్తుంటే సంక్షేమం విషయంలో కూడా మేము తీసిపోము, అభివృద్ధితో పాటు దీన్ని కూడా పట్టాలెక్కిస్తామనేలాగా ఒక మార్క్ని సెట్ చేసుకుంటూ పెడుతున్న తీరు ఎలా అర్థం చేసుకోవాలంటారు? మీకు విషయం చెప్పమంటారా? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతసేపు మన అభివృద్ధి, డెవలప్మెంటు, లేకపోతే విజన్ ఇలాంటివన్నీ చూస్తాం మనం. ఐటీ యాక్చువల్గా తన సమకాలీన
ముఖ్యమంత్రులందరికంటే నాయకులందరికంటే ఎక్కువ సంక్షేమం చేసింది ఆయనే. ఉమ్. చాలా పథకాలు లేపేశారు ఈయన చేసినాయి. ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాడు. అది ఉమ్. అప్పుడు ఒక పరిధిలో చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి అందరికీ చేశాడు. దాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఒకప్పుడు 35 రూపాయల నుండి పెన్షన్ ఇవాళ 4,000 అయింది. పరిణామక్రమం పెరుగుతూ ఉంటుంది. ఏంటండి జగన్మోహన్ రెడ్డి కొన్ని ఎత్తిపాడేశాడు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు, ఇన్నోవా కార్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి స్వయంగా ఉపాధి కల్పించి ఏర్పాటు చేశారు. ఇప్పుడు 10 లక్షలు లోన్ ఇస్తారనుకోండి, తలకో లక్ష ఇవ్వచ్చు కదా అన్నారంట. అలాగే 10 లక్షలు ఒకరికే ఇస్తే ఆ కుటుంబం బాగుపడుద్ది. ఆడు ఇంకో 10 మందిని పోషిస్తాడు. తలకో లక్ష ఇచ్చారని కూడా అది ఎందుకు అటుకి కాకుండా ముక్కి కాకుండా పోతే అవి కొనుక్కు తినేస్తాడు. ఇలాగా అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు. ఇప్పుడు వీళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు. 4,000 పెన్షన్ అనేటువంటిది ఆ వృద్ధులకి నగరాల్లో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏమో, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరికీ సఫిషియెంట్. గుడిసో లేకపోతే ఇల్లో లేకపోతే వాళ్ళకి ఏదో జాగా ఉండడానికి ఒక గూడు ఉంటుంది. 4,000 హ్యాపీగా సరిపోతాయండి. పట్టణాల్లో అయితే వాళ్ళు కొంచెం ఓపిక చేసుకుని 5 రూపాయలు భోజనం చేస్తే టిఫిన్ చేస్తే వాళ్ళకి సరిపోద్ది. ఇక వేరే పని చేయక్కలేకుండా. దీనివల్ల వాళ్ళకి స్వయం సమృద్ధి, ఒక కాన్ఫిడెన్స్, చేతిలో 4,000 3,000 5,000 వాళ్ళ చేతిలో వాళ్ళ పిల్లల్ని రూపాయి అడగక్క లేకుండా ఉండటం అనేటువంటిది మ్యాక్సిమం కాన్ఫిడెన్స్ వాళ్ళకి, ఒక ధైర్యం వాళ్ళకి. అది చంద్రబాబు నాయుడు గారే 200 నుంచి 1000 చేసాడు ఆయన. ఈ సోకాళ్ళు సంక్షేమ సారథులు అని చెప్పుకుని వాళ్ళందరూ 200 ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ఉన్నాయి. టపాలమన్న 1000 చేసాడు ఈయన. 1000ని 2,000 చేసాడు. 2,000 జగన్మోహన్ రెడ్డి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మలబద్ధకం వచ్చినోడు ముక్కుతూ ఉంటాడు పొద్దున్నే. ఏంటండి అలా చేసాడు. 5 ఏళ్ళు పట్టింది. ఈయన రావడం 4,000 చేసాడు. 3 నెలల ముందు అనౌన్స్ చేశారు కాబట్టి ఏప్రిల్ మే జూన్ కలిపి 7,000 ఇచ్చేశారు. 65 లక్షల కుటుంబాలకి 15,000 చొప్పున వాళ్ళకి లబ్ధి చేకూరింది. ఏంటి 4,000 కాదండి, పైన ఇచ్చిన 3,000. పైన ఇచ్చిన 3,000 లెక్కేసుకోండి. 12 నెలలకి 12 మూడు ఎంత 36,000 అయిందండి. ఇది వాళ్ళు చేసింది. ప్రతి కుటుంబానికి లబ్ధి పొందారు లేదా? ఖచ్చితంగా. ఇంతకన్నా అది 6 బటన్లు నొక్కి చేసి కూడా అది. ఇప్పుడు మీ ఇంట్లో ఒక 4,000 పెన్షన్ తీసుకున్నారండి. అంతకుముందు 3,000 తీసుకున్నారు. ఎక్స్ట్రా అంతా 1,000 రూపాయలు, 12,000. అది కాకుండా 3,000 అంటే 15,000 మీకు లబ్ధి వచ్చింది. అంటే ఒక పథకం ఇచ్చినట్టే కదా. ఇంకా తల్లికి వందనం ఇవ్వలేదు. అమ్మ అప్పుడు ఎలాగుండేది ఇప్పుడు ఎలాగుండేది అంటే అప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగుందని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే తల్లికి వందనం వాళ్ళు ఒకరికి ఇచ్చేవారు, సచ్చి చేయండి. కొంతమందికి ఇచ్చేవారు, కొంతమందికి ఇచ్చేవారు. వాళ్ళు పార్టీలు చూశారు, కులం చూశారు, మతం చూశారు, అన్నీ చూశారు. నేను ఏది చూడండి అన్నాడు అతను. వీళ్ళు మనకు చిరాకు వచ్చేంత మంచితనం ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు మంచితనాన్ని కూడా ఒకసారి చిరాకు వస్తుంది. ఎవరన్నా ప్రదర్శిస్తున్నా. మొన్న ఒక ఆయన అలాగే అన్నాను, మీ మంచితనాన్ని భరించలేకపోతున్నాను, మీ దండం పెడతానని బాబు అన్నాను. ఎందుకంటే నాకు విపరీతమైన మర్యాద ఇచ్చేసి విపరీతంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే మీ దండమండి బాబు అన్నాను నేను. అది కూడా చిరాకు వస్తుంది చాలామందికి. అలా చేస్తున్నారు వీళ్ళు. తల్లికి వందనం ఒకళ్ళుంటే ఒకళ్ళకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురు, 6 ఉంటే కూడా ఇచ్చేసారు ఏకంగా. ఉమ్మడి కుటుంబంలో కడప 12 మందికి కూడా వచ్చింది. ఏం పైగా కులం చూడలేదు, మతం వాళ్ళు పార్టీలు చూసేవారు. వాళ్ళు వాలంటీర్ల ద్వారా వాళ్ళ ద్వారా పార్టీ ఫిల్టర్ చేసి ఎవరికాళ్ళని అలా ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు కూడా సచివాలయం ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా నియమించిన వాళ్ళు ఉన్నారు. అందులో సీతారామాంజనేయులు వీళ్ళందరూ కలిపి ఒక గుంపుని దూసేశారు. అందులో వీళ్ళు ఆ సీతారామాంజనేయులను అరెస్ట్ చేశారు ఆ కేసు మీద. అది ఎంత రద్దు చేయలేదు. మీరు ఎన్ని చేసుకుంటూ వస్తారు. తుమ్మ చెట్టుకి ఎర్రచీమలు పట్టినట్టుగానే వీళ్ళందరూ కూడా మీకు ఈ ఎర్రచీమల్లా గిల్లేస్తూ ఉంటారు అందరినీ. ఇప్పుడు సిలిండర్లు ఇచ్చారు, 3 సిలిండర్లు. ఏంటండి తల్లికి వందనం, 3 సిలిండర్లు, పెన్షన్లో, అన్నా క్యాంటీన్లు, 15వ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సులు ఫ్రీ. ఆటో వాళ్ళు కూడా ఇస్తున్నారు 15,000 ఎంతో. అది ఓనర్లతో పాటు డ్రైవర్లు కూడా ఏమని అడుగుతున్నారు. అది ఇస్తే మంచిదే. ఎందుకంటే ఓనర్ 10 ఆటోలు పెట్టుకుంటాడు. అది ఇంట్లో కూర్చుని ఇప్పుడు రైతు భరోసా ఇస్తాడు కేసీఆర్ గారు. అలాగే 100 ఎకరాలు ఉన్నవాడు కూడా వస్తుంది. అది కాల్ చేసి కూడా రాకుండానే. అలా కాకుండా ఆటో డ్రైవరు అతను నడుపుతున్న ఆటో ఉందనుకోండి, దానికి ఇవ్వాలి, అతనికి ఇవ్వాలి. ఆటో ఓనర్కి అద్దె వస్తుంది కదా, ఖచ్చితంగా ఆటో డ్రైవర్కి ఇది ఇవ్వాలి.
ఇది వాళ్ళు కొంచెం చూసుకోవాలి. నేను కూడా చెప్తాం ఏదో రూపంలో మనకున్న మార్గాల ద్వారా అది మంచి పేరు వస్తుంది వాళ్ళకి, వాళ్ళు సంతోషపడతారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు మహిళలకు ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఆ టికెట్లు గట్రా రేవు, కానీ ఆర్టీసీకి ఆదాయం పెరుగుద్ది, వాళ్ళు వేరే మార్గం చూసుకుంటారు. ఖచ్చితంగా ఇవన్నీ సంక్షేమంలో మొదటి సంవత్సరంలోనే ఇవన్నీ పూర్తి చేయడాన్ని మనం అసలు నేను ఊహించలేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడంటే మొత్తం చంద్రమందరు, ఇప్పుడు సముద్ర ఒడ్డుని పిచ్చి గూళ్ళు కట్టుకుంటారు, ఇసుకతో గూళ్ళు కట్టుకుంటారు కదా, పోత తన్నేసిపోతారు లేదా సముద్రం వచ్చి లాక్కుపోద్ది. అలాంటిది ఇతను అలా చేసిపోయాడు రాష్ట్రాన్ని. దీన్ని సరి చేసుకోవడం ఒక ఎత్తు, పెట్టుబడులు తీసుకురావాలా. ఆ సింగపూర్ గట్ట వెళ్ళి మరి బాబు వాళ్ళు ఏడండి బాబు రెండు బాబు అని చెప్తారు, ఒకసారి రెండు వచ్చి చూడండి అని బతిమాలదాన్ని పెట్టమని అడగట్లేదు. ఇంకానే వాళ్ళు ఒకసారి వచ్చి వాళ్ళు ఇటు పక్క, నేను ఇదివరకు చెప్పాను, నేను జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ విమానంలోంచి వెళ్తా కూడా కిందకి చూడరని చెప్పాను. నేను విమానంలోంచి వెళ్తే కింద చూస్తే ప్రమాదం ఏముండదు కదా, అయినా సరే చూడరా అని చెప్పాను. లూలిమాలను తరివేశాడు కదా, సింగపూర్ వాళ్ళని కూడా అలా తరివి 250 కోట్లు వాళ్ళు ఇమ్మంటే వాళ్ళు సరగా వచ్చింది. ఇదేట్రా బాబు, వాళ్ళు అసలు అవినీతి రహిత రాష్ట్రం దేశం అది, అవినీతి కరప్షన్ అంటే వాళ్ళకి అలా డోకొచ్చేద్ది వాళ్ళకి. అటువంటి ఆయన పట్టుకుని డబ్బులు అడిగేడుతున్నాం, ఎవరిని చూసి ఎవరిని ఏం అడుగుతున్నాడు అనేటువంటి ఒళ్ళు తెలియకుండా ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి మాత్రం ఖాయమండి, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా సహకరిస్తున్నాడు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు, పవన్కి చాలా పరిణితి చెందిన ప్రసంగాలు చేస్తున్నాడు. విచిత్రంగా మోడీ గారు కూడా సాయం చేస్తున్నాడు. అమరావతి ప్రాజెక్టు ఇంకొక 6 నెలల సంవత్సరం తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ జరుగుతూ ఉంటుంది. పోలవరం కానీ ఇవన్నీ వీళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడులు ఒక్కొక్కటి లాంచ్ అవుతూ ఉంటాయి. రోడ్లు కూడా మన గడ్కరీ గారు వచ్చి బ్రహ్మాండంగా శాంక్షన్ చేసాడు, ఇవన్నీ బాగున్నాయి. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఒక రైతు ఒక పెద్ద పావును పెంచుకునేవాడు, ఇటు ఆళ్ళీళ్ళు వచ్చి కుక్కని కోతుల్ని ఇలా పెంచుకుంటారు కదా, దూడని పెంచుకున్నట్టు ఓ రైతు ఏం చేయాలంటే ఒక పావును పెంచుకునేవాడు. అంటే ఆ పాము ఉన్నదని తెలియదు, పాము ఉందరా బాబా తోటలో అంటే ఎవడ కోసుకుంటాం రాడు కదా కాయలు కట్టని అని పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత ఆ పామే అందరి విధ్వంసం చేయటం మొదలెట్టింది, దానివల్ల ప్రమాదం వచ్చింది. ఆ పాము ఉందని చెప్పేసి పెత్తనం సాగించింది, దాన్ని స్టోన్ చేసింది. ఇప్పుడు కూడా ఆ పావును ఉంచుకుంటున్నాడు ఆ రైతు. దీనివల్ల ప్రమాదం వచ్చింది, దీనివల్ల ఎవరిని పడతాలని కలిసింది, ఇబ్బంది వచ్చింది, మనకి నష్టపోయాం, ఈ తోట అంతా సర్వనాశనం అయిపోయింది, పనోళ్ళు గినోళ్ళు ఎవరు రాకుండా పోయారు, తోట అంతా జీబురు పట్టేసింది అని తెలిసిన తర్వాత ఏం చేయాలి రైతు? తను వచ్చాడు, కష్టపడి శుభ్రం చేసుకున్నాడు, వాళ్ళకి పండిస్తున్నాడు, కాయలు కాస్తున్నాయి, అంత బాగానే ఉందనుకున్నప్పుడు ఇంకా ఆ పాము అక్కడ ఉందనుకోండి, ఎవరిని వస్తాడు తోటలోకి? రారు. ఇదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కూడా ఆ కొండ సెలవ, అతన్నే ఆ పావును ఏం చేయాలి? పావునుడికి అప్పచెప్పేయాలి, లేకపోతే జూలో పెట్టేయాలి, లేకపోతే అడవిలో వదిలేయాలి. ఈ మూడాట్లు ఏదో కొంచెం జైల్లోనే పెట్టేయాలి, ఇంకో దేశం పారిపోతానంటే దారి ఇచ్చేయాలి, పొమ్మన డబ్బంతా తీసేసుకుని, డబ్బులంతా కట్టేసిన పోతాను వదిలేనట్టు వదిలేయాలి. నీకు ఇక్కడే ఉండించకూడదు తెలుసా, అతను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వాలి. నువ్వు డబ్బు కట్టేసి మొత్తం నువ్వు దొబ్బేసిన డబ్బు అంతా కట్టేసి నేను పోతానండి అన్నాడు ఇంకో, వెళ్ళిపోరా బాబు మీ వాళ్ళందరినీ తీసుకుని అని చెప్పాలి. జోగి రమేష్ నీళ్ళ వాళ్ళందరూ ఇంకో దేశం పెట్టుకుంటాడు పోయి అక్కడ. ఇక్కడ మనందరం ఏమంటున్నాం, నేను జైల్లో పెట్టాలంటున్నాం, జైల్లోంచి ఎప్పుడు నేను వచ్చేస్తాడు. ఎందుకంటే వ్యవస్థలు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఎన్నాళ్ళు పెడతారండి, అప్పుడెప్పుడో కేసు ఇప్పుడు ఎందుకు పెడతారో అంటారు వాళ్ళు. వదిలేస్తారు ఇటు ఓటం చూసి, ఇటు అమ్మాయికి ఎర్రోళ్ళలో ఉన్నాడని అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ వచ్చేస్తాడు. పిచ్చి ముండా కొడుకులు కొంతమంది ఉంటారు, అడంకాలు తిరుగుతారు, మళ్ళీ ఓట్లు వేస్తారు. ఈసారి అతను వచ్చాడనుకో జనగారు జనారే, అది రానియకుండా చూడాలంటే అతను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వాలి. నేను ఇదివరకు ఇక్కడే ఉండించాలి, కుంభీపాకం, క్రిమి భోజనం, ఇలాంటి గరుడ పురాణం శిక్షలు వేయాలని కోరుకున్నాను నేను. వద్దురా బాబు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోనివ్వాలని చెప్పి